అందరికీ నమస్తే. మన పట్టణంలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఇదిగో అమ్మ, ఇదే నా కొత్త ఇల్లు. నా ఇల్లు చూపిస్తాను మీకు. సంక్రాంతి ఏమో వచ్చేస్తుంది, ఇంటికేమో కొత్త వాళ్ళు వస్తాడో కొత్త చుట్టాలు వస్తారో, మరి వాళ్ళందరికీ మనం గోదావరి రుచులు చూపించొద్దు ఏంటి? అందుకనే ఇంకా రెడీ అయిపోతున్నామండి. మీరు ఆర్డర్ ఇవ్వడమే లేటు, మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాం అనమాట. అది చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, రొయ్య పచ్చడి, ప్రాన్ పచ్చడి, ఇంకా రకరకాల నాన్ వెజ్ పచ్చళ్ళు. ఉట్టి నాన్ వెజ్ కదండి, వెజ్ పచ్చళ్ళు కూడా అన్నీ మన దగ్గర ఉంటాయి. అందులో పాటు మనం దీంట్లోకి వాడే నూనెలు, అదేండి మన ఇంట్లోకి వాడే నూనెలు, పసుపులు, కారాలు, పొడులు, అదే మన కారపొడులు, ఆ కారపొడులు, ధనియాల పొడులు, అలాగే ఇంక మనం పెసలు, మినుములు ఏవి పడితే అవి ఇంక మన ఇంట్లో కావాల్సినవి మన షాపులో ఉన్నాయి. లేదంటే కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ పెట్టినా సరే మీకు డోర్ డెలివరీ ఉంది. ఇక్కడే కాదండి, మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో ఉన్నా సరే మన రుచులు మీ ఇంటి వరకు పంపించే బాధ్యత నాది. కనిపిస్తున్న నెంబర్కి మాత్రం ఆర్డర్ చేసుకోండి. స్వయంగా మా కుటుంబ సభ్యులు మేమంతా కలిసి తయారు చేసి మీకు పంపిస్తున్నాం. ఈసారి నుంచి మీకు నేను అన్నీ పంపించేది ఇక్కడి నుంచే అమ్మా. మన నీసు పచ్చళ్ళు, ఎజ్జి పచ్చళ్ళు, మన కారం, అన్ని రకాల వడియాలు, ఇంకా అన్నీ పంపుతున్నాం కదా మీకు అందరికీ కూడా. అన్ని రకాల పచ్చళ్ళు, పొళ్ళు, అన్ని రకాల వడియాలు, అన్ని రకాల పంపిస్తున్నాం కాబట్టి ఈ బాలు ఇక్కడి నుంచే పంపిస్తాను అనమాట. సంక్రాంతి వస్తుంది కదమ్మా, కుదిరితే పిండి వంటలు ఇక్కడే తయారు చేసి పంపిస్తాను. నా ఇంట్లోకి అయితే ఇవాళ వస్తున్నామమ్మా. ఇవాళ వచ్చి పాలు పొంగించుకున్న తర్వాత ఆ దేవుడికి దండం పెట్టుకుని తర్వాత మీకు హోమ్ టూర్ అంతా చేసి చూపిస్తానమాట. పచ్చడి పంపడం ఇప్పుడు దాకా లేట్ అయింది కదమ్మా. ఇప్పుడు నుంచి ఎప్పటికప్పుడు పంపించేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు మీరు ఆర్డర్ ఇస్తే అప్పుడు 2 రోజులు ముందుగా పంపించేస్తాను. ఏంటి సంక్రాంతి ఉంది కదా ఎదురు, మరి మీరు పచ్చళ్ళు ఎక్కువ ఆర్డర్లు చేసుకుంటారు కదా, మరి ఎప్పటికప్పుడు పెట్టేసి మీకు వెంటనే పంపించేస్తాను. ఇంత అర్జెంటుగా ఇల్లు ఎందుకు మారేనంటే అమ్మా, సంక్రాంతి వస్తుంది కదా, మరి సంక్రాంతి వస్తుంది కాబట్టి సంక్రాంతికి అందరూ కూడా కాకినాడ వస్తారు. అందరూ కూడా నాకు పచ్చళ్ళు కావాలమ్మా, మరి తయారు చేసి పంపించాలంటున్నారు. నాటుకోడి పచ్చళ్ళు, మరి పందెం కోడి పచ్చళ్ళు, ఇవన్నీ మరి తయారు చేసి పంపించాలి కదా. మరి అందరూ మరి చుట్టాలు వెళ్ళకి వస్తుంటారు పండక్కే, అందుకని తయారు చేసి పంపించాలి కదా అని ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇవాళ ఇక్కడికి వచ్చేసాను, పాలు పొంగించేసుకుని ఏమా రేపటి నుంచి మీరు ఆర్డర్ ఇచ్చిన అలా మేము ఆర్డర్ తీసుకుని మీకు ఏవి కావాలితే పంపించేస్తాను అనమాట. ఇవాళంతా కూడా సామాన్లు తెచ్చుకోవడం చక్క పెట్టుకోవడం సరిపోద్ది కదా. మరి రేపటి నుంచి అయితే మీకు ఇంకా ఆలస్యం చేయను అనమాట. మీరు కూడా ఆలస్యం చేయకుండా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మేము ఆర్డర్ తీసుకుంటాం, రేపే పంపించేస్తాం అనమాట. నీసు పచ్చళ్ళు అమ్ముతాము, కాయగూరల పచ్చళ్ళు అన్నీ అమ్ముతాం, వెజ్ పచ్చళ్ళు అన్నీ, అలాగే తెల్లపిండి, మరేమో నువ్వుపప్పు, కొబ్బరి నూనె, గాను నూనె, ఏడుశెనగ నూనె, అలాగే పచ్చికారం, మసాలా కారం, మరి వడియాలు, అన్ని రకాల వడియాలు, తర్వాత అప్పడాలు, అన్ని రకాల అప్పడాలు అనమాట. సోడిపిండి అప్పడాలతో సమస్తం కూడా ఉన్నాయి. మనం అన్నీ కూడా అన్ని రకాలు ఉన్నాయి. మీకు ఏ కావాలతాయి మీరు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ తీసుకుని నేను ఏ కావాలతాయి పంపించేస్తాను మీకు వెంటనే. ఇంకా బోడని రకాలు ఉన్నాయి షాప్లోని. ఒకవేళ కాకినాడ వాళ్ళు గట్ట అయితే, కాకినాడ వచ్చిన చుట్టాలు గట్ట అయితే మన షాప్కి వచ్చి తీసేసుకోండి. మన షాప్కి వస్తే ఇంకా బోడు రకాలు ఉన్నాయి. కొంచెం చెప్పాను, కొంచెం చెప్పలేదు. అందుకు కాబట్టి అన్నీ మీరు షాప్కి వచ్చారంటే పండగకి వచ్చినప్పుడు మన షాపులో అన్ని రకాలు ఉన్నాయి. మీకు ఏ కావాలతాయి తీసుకోవచ్చు. మన షాపులో నెయ్యిలు ఉన్నాయి, పొళ్ళు ఉన్నాయి, అంతా తేనె ఉంది, చాలా రకరకాలు ఉన్నాయన్నమాట. అన్ని రకాల పొళ్ళు కూడా ఉన్నాయి మనకి. మీకు ఏది కావాలో చూసి తీసుకోవచ్చు అనమాట. దాన్ని వెయ్యి మీరు ఇద్దరేసాక వేస్తాను నేను. అక్కడ ఉండమ్మా, అక్కడ అలా ఉండన్నా. మీతో ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకోవాలండి. మన ఇంటి విషయాలు కానీ, వ్యాపారం విషయాలు కానీ, పోసుకొచ్చినట్లు అన్నీ చెప్పాలని ఉంది, కానీ సమయమే దొరుకుతలేదండి. వీడియో తీసి పెట్టే సమయమే దొరుకుతలేదు. ఇంకా మనం నెమ్మదిగా ఇంకా లైన్లో పడదాం అనుకుంటున్నాం యూట్యూబ్ వీడియోస్ పెట్టే పనిలో. ఎలాగా థ్యాంక్ యూ. మీరందరూ కూడా దీవించండి. పాలు పొంగినట్టే మీరందరూ సంసారం, ఈ కాపురం, ఏటమ్మా షాపు ఇదంతా కూడా పాలు పొంగినట్టు పొంగాలని మీరు కూడా దీవించండి. ఒకసారి పైకి లేదు అదే కాయ తెచ్చారా అనుకున్నాను నేను. ఆ కాయ అలాగా ఉన్నాయి, అవి మంచి స్వీట్ వచ్చేద్దండి. బ్యాగ్ అయిపోయి ఎవరో బయలుదేరుకుంటే ఆ మాట అనకముందు కలెక్ట్ చేసుకుంటూ అవునండి, మాట అనేసిన మళ్ళీ ఆ దగ్గర బాగోదు.
ఇవి పెట్టాలి మనకి పట్టించి తీపి అది గేదె పాలు తెచ్చాను అది పెట్టాను మా చుట్టూ. అవపలు వాడుకోవచ్చండి. ఇంకా అమ్మ, నేను, హారిక, అత్తయ్య గారు, మావయ్య గారు అయితే వచ్చి పాలు పొంగించేసి ఇక్కడ ఇంకా ప్రసాదం వండుకొని తినేసి వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట అండి. సో చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అనమాట, చాలా కన్ఫ్యూజన్గా ఉందని, ఏంటి మీ లైఫ్ స్టైల్ ఏంటి, ఒకటి చెప్తున్నారు ఒకటి చెప్తలేదు అది అని చెప్పేసి చెప్తానండి. అన్నీ వచ్చే వీడియోస్లో అన్నీ చెప్తాను ఒక్కొక్కటే. ఇక్కడ మా అత్తయ్య గారు, మా మావయ్య గారు, హారిక, అమ్మ అందరూ కలిసి నాకు రౌండ్ వేస్తున్నారు అనమాట. అంటే నా లైఫ్ స్టైల్ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, నేను చేసే మిస్టేకులు పట్టుకుని నిలదీసి అడిగితే తేలింది ఏంటంటే, నేను మగమటానికి పోయి అది డాష్ అదే మీరు ఫీల్ చేసుకోండి అలా అనమాట. మగమటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల నేను చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాను. దానికే చెప్తున్నారనమాట అండి, మీరు దేని దారి దాందే, మగమాటం అతిగా పనిచేయదు, అది మీకే ఎఫెక్ట్ అవుతుంది చూసుకోండి అది అని చెప్పేసి ఫుల్గా క్లాస్ అయితే పీకారనమాట. ఒకరు చెప్తే ఏదనుకోవచ్చు, అందరూ కూడా అదే డైలాగ్ చెప్పారు. మరీ మొక్కమాటానికి పోతున్నాను నేను, కొంచెం తగ్గించుకోకపోతే నేనే ఇబ్బందుల్లో పడిలా ఉన్నాను, పడుతున్నాను కూడా ఆల్రెడీ. నీకే వస్తుంది ప్రసాదం అక్కడ అక్కపొడి తెచ్చారా? రెండు అక్కపొడిని బెల్లం వేసి ఇక పరమన్న ఉడకుండానే పార్టీ కాసేవాడు నువ్వు. సంబంధం లేదు. పర్వాలేదు ఉడికిపోయింది. బెల్లం వేసేయండి ఇద్దరు ఎక్కువ బెల్లం వేసేయండి ముందు. మీ ఇద్దరు వేయండి బెల్లం. వేసాను కలిసి కదా ఇప్పుడు తీసుకో ఇవేయమ్మంట వేసి కాకుండా అంత పద్మంటే తెచ్చుకుంటే తెచ్చుకోవడం కాదు, ఇదే తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఉండదు మనుషులు కదా బయట తెచ్చాం మన ఇంట్లోనే ఉన్నాయి రెండు మూడు. అన్నీ మనకు రెండేస్తారు బుద్ధి, ఒక సెట్ ఎక్కడ తెచ్చారు. రండి తీసుకోండి. జాయింట్ వెళ్ళి నువ్వు పొట్టు ఎట్టుకోలేదు జాయింట్. తీసుకోండి మీరు. అయితే నేను నీకు బుట్టాడతానే తీసుకోండి తీసుకోండి. అలా కూడా పద్మాలు తీసుకున్నావా? తీసుకున్నాను. మా ఆయన కూడా సేమ్ అంతే. తీసాను ఇదిగో ఎంతో లేదు అంటే మాత్రం అవపలు ఓకే స్టార్ట్ చేసింది మామ అప్పుడే. అంతే అండి. సరే అమ్మ ఉంటాను మరి. సామాన్లు తెచ్చుకోవాలి, సామాన్లు చక్క పెట్టుకోవాలి. నా ఇల్లు ఎలా ఉందో చెప్పండి మరి కామెంట్లోని. సంక్రాంతికి వండుకుని పిండి వంటలు అన్నీ వండి చూపించేస్తాను ఈ పాలి. రేపటి నుంచి అయితే పిండి వంటలు కూడా చేసి చూపిస్తాను చూడండి.